నమః. ప్రతి మానవుడు కూడా మనకేమవుతుందిలే, ఇహంలో చాలా బాగున్నాము, పరమ సౌఖ్యాలు అనుభవిస్తున్నాము, వాడిని బాధిస్తే మనకేంటి, వీడిని బాధిస్తే మనకేమిటి, వాడు మన కింద మన పైన అనే భేదాలతో, కింద పైన అంటే ధనవంతుడు పేదవాడు, పని చేసేవాడు పని చేయనివాడు, పని చేస్తే వాడితో స్నేహం చేస్తారు, పని చేసేవాడైతేను వాడికి ఉపయోగకరయుక్తమైన వాడైతేను వాడి పట్ల వీడు ఎంత అధర్మంగా ఉన్నా కూడా చెల్లుతుంది అనుకునే రోజులు గా ప్రతి ఒక్కడు ఈ కలిది పురుషుడు కలిధర్మాన్ని ఆశ్రయించి కలిపురుషుల స్వరూపంగా అనేకమైనటువంటి వ్యధలకి గురి చేస్తున్నారు ప్రతి మనిషిని కూడా. ఎందుకు చేస్తున్నారు అంటే, పురాణాలు ప్రవచనం అంటే ఎవరు విని పరిస్థితి లేదు. ఇప్పుడు మన దేశంలో కాకుండా విదేశాల్లో భారతం అంటే ఏమిటి, భాగవతం అంటే ఏమిటి, దేవి భాగవతం అంటే ఏమిటి, వీటిని ఎందుకు చదవాలి, ఎందుకు తెలుసుకోవాలి అనే విషయాలు విదేశాల వాళ్ళు ఈ మధ్య బాగా తెలుసుకుంటున్నారు. వాళ్ళ మీద దాని మీద వ్యక్తిత్వ నైపుణ్యాన్ని పెంచుకోవడం కోసం వీటినన్నిటిని ఒక కోర్సులుగా చేసుకుని చదువుకుంటున్నారు. మనమేమో అధోగతి పాలయ్యేటువంటి వాటిని తెలుసుకోవడం, వాటిని ఆచరించడం వల్ల ఏదో గొప్పతనం, ఏదో ప్రతి సృష్టి, వీడు సృష్టి చేయలేడు, ప్రతి సృష్టి చేయలేడు. సృష్టి అంటే ఈ ఒక ఫార్ములాని కనిపెట్టడం, ప్రతి సృష్టి అంటే దానికి లాంటిది ఇంకోటి తయారు చేయడం. వీడు కనిపెడితే ఒక వస్తువును ఒకటి కనిపెడతాడు, ఒక ట్యూబ్లైట్నో ఒక బల్బునో ఒక ఆయన కనిపెట్టారు, దాని నుంచి అనేకమైనటువంటి వస్తువుల్ని కనిపెట్టగలిగారు. సృష్టి ప్రతి సృష్టి అంటే సృష్టికి అది కాదు నిర్వచనం, కానీ మనకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఇలా చేసుకుంటూ వెళ్ళాలి అంటే వాళ్ళకి ఏదో ఒక ఆధారం కావాలి. ఆ ఆధారమే మన పురాణాల్లో ధర్మాలుగా చెప్పబడి ఉన్నాయి. ప్రతి మనిషి అనుకుంటాడు వాడు బాధపడుతున్నాడు, ఎందుకంటే బాధించకండి అని. కొద్దిపాటి జిజ్ఞాసవంతుల్లోనూ భయస్థుల్లోనూ భయం అనుకుంటారు, భయంలోనో లేదా ఇంకోటో ఏదో ఒకటి, ఏమన్నా పాపం తగులుతుందేమో అంటారు. ఎవరు ఏం చేసినా కూడా గరుడ పురాణం అని కొన్ని ఉంటాయి, అందులో కొన్ని విశేషమైనటువంటి ఘట్టాలు ఉంటాయి. ఏమిట్రా అంటే, ఇప్పుడు మనం ఇది పని చేసాం, వాడిని ఎవరో చంపేశాడు, లేకపోతే వాడు ఎవరినో గుద్దేశాడు, వాడిని ఎవరినో కొట్టేశాడు. సరే, దానికి శిక్ష మనలో మనకు వేసుకుంటే అది శిక్షించబడినట్టు కాదు. ఎందుకంటే వాడు మానసికమైనటువంటి వ్యధ పొందుతాడు. ఆ వ్యధ ఒక శక్తి కింద తయారయ్యి వీడిని ఏడిపిస్తూ ఉంటుంది, అది బాధిస్తూ ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ అనేది అలాగే ఉత్పన్నం అవుతుంది. పాజిటివ్, నెగిటివ్ అంటే ఎక్కడి నుంచి ఉత్పన్నం అవుతుంది? ఇది అవదు అనుకోవడం నెగిటివ్. పాజిటివ్, ఇది అవుతుంది, నేను చేయగలను. అంటే చదువుకునేవాడికి చెప్తారు, ఏమని, నువ్వు పాస్ అవుతావురా, చదవరా, ఈ కోచింగ్ తీసుకో, లేకపోతే ఉద్యోగం వస్తుంది, ఇది చెప్తారు. ఇది పాజిటివ్ ఎనర్జీ. నువ్వు ఫెయిల్ అవుతావు అంటే నెగిటివ్ ఎనర్జీ. వాళ్ళలో ఉన్నటువంటి శక్తిని అంతని, ఒక సామర్థ్య శక్తిని కూల్చేసే విధంగా తయారు చేస్తుందన్నమాట. అలాగే ఎదరవాడిని బాధించినప్పుడు వాడు మానసికంగా అశాంతితో అనేక విధమైనగా వాడిని నన్ను ఎలా చేశాడు, అలా చేశాడు, వాడికి ఏదో చేసేయాలి, వాడికి ఏదో అయిపోవాలి అంటాడు. అదే నెగిటివ్ ఎనర్జీ అనేది ఉత్పన్నం అవుతుంది. గరుడ పురాణం అని మహావిష్ణువు గరుత్మంతుడికి ఉపదేశం చేయగా వచ్చినటువంటి పురాణాన్ని గరుడ పురాణంగా తెలియజేస్తుంది. అంటే మీకు సూక్ష్మంగా చెప్తున్నాను, గరుడ పురాణం చెప్పబడుతుంది. ఆ గరుడ పురాణంలో ఒక ఘట్టంలో చెప్పబడుతుంది, ప్రతి జీవికి కూడా పాపపుణ్యాలు లెక్క ఉంటాయా, ఎవరు రాస్తారు అని ఒకటి ఉంటుంది. ఎవరు రాస్తారు? పాపము పుణ్యము, అది మనకి తెలియదుగా, మనం చేసుకుంటూ పోతాం. మనం వెళ్ళే రోడ్డు మీద బండి వేసుకెళ్ళినా, కారు వేసుకెళ్ళినా, ఎందు మీద వెళ్ళినా ఏదో ఒక దానికి బాధించబడుతూ ఉంటుంది. వాటి ప్రకృతి ధర్మంలో కొన్ని వాటికి పాపం ఉండదు, కొన్ని వాటికి మంచి జరుగుతుంది, కొన్ని వాటికి మంచి జరగకపోవచ్చు. ఇదంతా కూడా మనకే ఇబ్బందిగా నెగిటివ్ ఎనర్జీ కింద చేరుతుంది. ఇదంతా లిస్ట్ అవుట్ ఎవరు చేస్తారు? భగవంతుడి దగ్గర కూడా మనకే ఇన్ని తెలివితేటలు ఉంటే, ఇక్కడ నుంచి సెల్లో చూసి అమెరికాలో మాట్లాడగలిగితే, ఈ సృష్టిని నడిపించడానికి ఒక మనిషిని నియంత్రించినటువంటి దైవం అది ఎవరు? ఒక యముడు అవ్వచ్చు, ఇంద్రాది దిక్పాలకులు అవ్వచ్చు, మహాదేవి అమ్మవారు అవ్వచ్చు, సూర్యభగవానుడు అవ్వచ్చు, ఈశ్వరుడు, మహావిష్ణువు, బ్రహ్మ, ఎవరైనా సరే ఎవరి కార్యం వాళ్ళను నిర్వర్తిస్తూ ఉంటారు. అలాగా ఈ చేసిన పాపపుణ్యాలు లెక్క పెట్టి వారు ఎవరు అంటే శ్రావణులు అంటారు.
శ్రవణం అంటే వినేవాడు, శ్రావణుడు అంటే చెప్పేవాడు. అందుకే గరుడ పురాణంలో చెప్పబడింది. ప్రతిరోజు కూడా శ్రవణ, శ్రావణులని మనం స్మరణ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం పెద్దవారి దగ్గరికెళ్ళినప్పుడు వాడి మన్ననలు ఎలా అయితే పొందుతామో వీళ్ళని కూడా స్మరణ చేసుకోవాలి అని చెప్పబడుతోంది. ఈ శ్రవణ, శ్రావణుల్ని స్మరణ చేసుకోవడం వల్ల మనం చేసిన పాపాల్లో చిన్నపాటిగా ఏమన్నా కొద్దిగా ఎక్స్‌క్యూజ్ చేయగలుగుతారేమో, మన కోసం మంచిగా మన అకౌంట్‌లో రాయబడతారేమో అనే ఉద్దేశంతో శ్రవణ, శ్రావణుల్ని స్మరించాలి అని చెప్పబడుతోంది. ఈ శ్రవణ, శ్రావణులు మన నిద్రాకాలం అంటాం, లేకపోతే తిరిగి కాలం. ప్రతి క్షణికానికి వాళ్ళు రాసుకుంటారు. వాళ్ళ దగ్గర ఉంటాయి. వాటి ద్వారా మనని మనం చేసేటువంటి పాప పుణ్యాల్ని లెక్క వేస్తారనమాట. ఆ లెక్క వేయడం చేత ఈ జన్మలో చేసిన పాపాన్ని ఈ జన్మలోనే అనుభవిస్తాం. పుణ్యాన్ని వచ్చే జన్మలో ఉత్కృష్టమైన జన్మగా మనం అనుభవిస్తూ ఉంటామన్నమాట. అందుచేత ఎవరు పెద్ద, ఎవరు చిన్న అనేది ఎక్కడా ఉండదు. ధర్మం అంతా ఒకటే. ధర్మో రక్షితి రక్షితః అన్నారు. ధర్మాన్ని ఎవరైతే రక్షించారో వాళ్ళని కాపాడుతుంది ధర్మం అని చెప్పబడుతుంది. అందుచేత ఇలాంటి విషయాలు తెలుసుకుని ఈ శ్రవణ శ్రావణుల్ని స్మరణ చేసుకోవడం, పాపం అనే భీతిని తొలగించుకోవాలి. ఎప్పుడూ కూడా ప్రతీకార చర్య అనేది ఈ క్షణికావేశము, ప్రతీకార చర్య అనేది తగదు ఈ కాలంలోను. క్షణికావేశంలో మనం తలుచుకున్న ఈ చెయ్యిని ఇలా కొట్టుకోవడం వల్ల విరిగిపోతుంది. ఈ క్షణంలో అయిపోతుంది. కానీ అతుక్కోవడానికి మాత్రం 4 నెలలు పట్టొచ్చు, 4 ఏళ్ళు పెట్టొచ్చు, అతుక్కోకపోవచ్చు. ఇది క్షణికావేశం వల్ల జరుగుతుంది. మనం ఏం చేసినా భగవంతుడి దగ్గర ప్రతీదీ లెక్క ఉంటుంది. అందుచేత అందరూ కూడా సత్కార్యాలు, సత్య అన్వేషణ అన్ని చేయలేని వాళ్ళు ఒక దైవారాధన, ఒక స్తోత్రం లాంటివి చేసుకోవడం వల్ల తరించగలరు. హరి ఓం. 10 నిమిషాలు అయిపోయిందండి.